నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. వరుసగా 48 గంటలు ఎల్ఓసిలో హై టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. నిన్న ఉగ్ర శిబిరాలపై భారత్ విరుచుకుపడితే ఇవాళ పాకిస్తాన్ మన భూభాగంలోకి వచ్చి కవ్వింపు చర్యలకు దిగింది. పాక్ F-16 విమానాన్ని మన ఎయిర్ ఫోర్స్ కూల్చేస్తే మన మిగ్ వాళ్ళ భూభాగంలో కూలిపోయింది. దురదృష్టవశాత్తు ఓ భారతీయ పైలట్ పాకిస్తాన్కు చిక్కాడు. ఈలోగా చైనాలో సుష్మా స్వరాజ్ చేసిన చర్చలు ఫలించాయి. పాకిస్తాన్కు అత్యంత సన్నిహిత దేశంగా పేరుపడ్డ చైనాయే పాకిస్తాన్ను తప్పుపట్టింది. ఆ వెంటనే ఇమ్రాన్ ఖాన్ తెర మీదకి వచ్చాడు, శాంతి మంత్రం వల్లించాడు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామన్న మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చు? మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి బయట పెట్టుకోవద్దని నమ్మకం ఏమిటి? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆర్మీ రిటైర్డ్ మేజర్ సింగిరెడ్డి భరత్ ఉన్నారు మనతో. అట్లాగే సిఆర్పిఎఫ్లో స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంటారు ఆయన పివికే రెడ్డి ఉన్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు, అలాగే విశ్లేషకులు మామిడి గిరిధర్ కూడా మనతో జాయిన్ అవుతారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్న మాటలు విన్నాం. ఇప్పుడు ఆయన ప్రపంచంలో జరిగిన యుద్ధాలను కోట్ చేస్తూ చెప్తున్నారు. ఏ యుద్ధం కూడా ప్రయోజనాలను ఇవ్వలేదు, ఏ యుద్ధం ఎట్లా సాగింది, యుద్ధాలు ఒకసారి మొదలైతే అవి ఎవరి చేతుల్లో ఉండవు అని చెప్తున్నారు. అంటే ఇమ్రాన్ ఖాన్ నిజంగానే నిజాయితీగా మాట మాట్లాడుతున్నాడా, లేక ప్రపంచ దేశాల వైపు నుంచి ఒత్తిడి వస్తున్నదా, చైనా తనకు సపోర్ట్గా నిలబడదనే ఆలోచన వచ్చిందా? భరత్ చెప్పండి, హౌ డు యూ సీ దిస్? యుద్ధం జరుగుతుందంటారా? లేదండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఏ దేశానికి కూడా యుద్ధం అనేది ఈజ్ ద లాస్ట్ రిసార్ట్, నాట్ ద ఫస్ట్ రిసార్ట్. అందుకోసమే మీరు చూస్తే భారత్ కూడా యుద్ధం కోరి మన యాక్షన్ చేయలేదు. మనం చేసింది చాలా సెలెక్టెడ్గా టార్గెట్ చూస్ చేసుకొని, సివిలియన్ క్యాజువాలిటీ కాకుండా, వాళ్ళ ఆర్మీ క్యాజువాలిటీస్ కాకుండా, ఎక్కడైతే స్థావరాలు వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ ఉండేనో ఓన్లీ దాన్ని అటాక్ చేసి వచ్చాం మనం. సో we were very clear that we don't want to escalate this into a war-like situation. And like I said, nobody wants war at the end of the day. కానీ ఇప్పుడు నేను ఒక యూనిఫార్మ్డ్ ఆఫీసర్గా నేనేం చెప్పగలుగుతానంటే, వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ వార్, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ ఈవెంచువాలిటీ. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈజ్ ప్రిపరేషన్ దట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ద బ్యాలెన్స్ గెట్స్ అన్సెటిల్డ్ సమ్వేర్, ఒక స్పార్క్ ఎక్కడన్నా తగిలితే అది డిఫెండ్ చేసుకునే వారికి మాత్రమే మనం తయారీలు చేసుకుంటాం ఇప్పటివరకు, రైట్? సో వన్ స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ నో. అండ్ ఇమ్రాన్ ఖాన్ గారు చెప్పేదాన్ని తప్పు లేదు. అంటే వాళ్ళు కూడా ఒక పాకిస్తాన్కి భారతదేశంతో యుద్ధం చేసి గెలిచే కేపబిలిటీ లేదు. అందుకోసమే గత 20 ఏళ్ళుగా వారు కన్వెన్షనల్గా మనల్ని ఫేస్ చేయకుండా అన్కన్వెన్షనల్ వార్స్, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ వార్స్ చేసుకుంటూ వచ్చారు మనతో, రైట్? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక స్టెప్ ముందు తీసుకొని కొంచెం ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి వాళ్ళని చూపెట్టామో దట్ మా ఇంటెంట్ ఉంది, మీరు ఇక్కడి వరకు ఆపకపోతే మాకు కేపబిలిటీ ఉంది, కేపబిలిటీ కూడా డెమాన్స్ట్రేట్ చేసాం మనం. అండ్ ఇమ్రాన్ ఖాన్ ఆబ్వియస్లీ హీ నోస్. నిన్నటి సంఘటన అదే అంటారా? నిన్నటి సంఘటన అదే అండి. ఇట్ ఈస్ అబౌట్ షోయింగ్ ఇంటెంట్. మేము ఒక దేశము, మీరు మాతో చాలా ఆడుకున్నారు, చాలు, మేము చెప్పింది మీరు వినకపోతే మా దగ్గర కన్వెన్షనల్ వెపన్స్తో మీ దగ్గర మీ భూభాగంలోకి వచ్చి మేము అటాక్ చేయగలుగుతాము. ఒక మాట వెనుక ఒక యాక్షన్, రైట్, హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్. ఇట్స్ అన్ ఇంటెంట్, ఇట్స్ అ స్టాండ్ విచ్ హెస్ బీన్ టేకెన్ బై ది కంట్రీ ఆఫ్ ఇండియా. నౌ వాట్ ఇమ్రాన్ ఖాన్ ఈస్ డూయింగ్ ఈజ్, ఒకవైపు ఏమో ఇవాళ ప్రొద్దున అటాక్ జరిగింది మన మీద, బట్ దట్ ఆల్సో దే వర్ వెరీ కేర్ఫుల్ దట్ దే వుడ్ నాట్ డూ అన్ అన్డ్యూ డ్యామేజ్ విచ్ విల్ స్పార్క్ హిట్. ఎందుకంటే ఇంతమంది ఐ వాస్ టెలింగ్ సంబడి, రెడ్డి గారు కూడా ఉండే, అండ్ వాట్ ఐ వాస్ టెలింగ్ దెమ్ వాస్ దట్ ఇవాళ ప్రొద్దున జరిగిన యాక్షను భారత్ మీద రెస్పాన్స్ కంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా తన దేశ ప్రజల ముందు ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. దాట్ వాజ్ వాట్ ఇట్ వాస్, రైట్? అండ్ సో హీ ఆల్సో డజంట్ వాంట్ వార్. ఐ డోంట్ థింక్ ఎనీబడి వాంట్స్ వార్ రైట్ నౌ. కానీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, నౌ లైక్ వీఆర్ ఇన్ అ రూమ్ విత్ గ్యాస్ అండ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇట్ మైట్ జస్ట్ బస్ట్. దట్స్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ అండి. ఇప్పుడు పివికే రెడ్డి గారు మీరు చెప్పాలి, పుల్వామాలో
జరిగిన దానికి మేము బాధపడుతున్నాము, మాకు బాధగానే ఉంది. మేము చెప్పాము భారతదేశానికి, మేము రెడీగా ఉన్నాం, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. అయినా కూడా నిన్న ఇట్లాంటి ఒక దాడి చేసి ఇండియా మమ్మల్ని కవిస్తున్నది అని మాట్లాడుతున్నాడు. ఈ పాట కథ అయితే పాకిస్తాన్ ఇప్పుడు పడుతూ ఉంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇండియాలో పార్లమెంట్ మీద అటాక్ చేయని, తర్వాత 26/11 బాంబేలో అటాక్ అయినప్పుడు కానీ, ఆర్ మన పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద అటాక్ అయినప్పుడు కానీ, తర్వాత ఊరిలో కానీ ఎనీ నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ జరిగినప్పుడల్లా ఇదే పాత పాట పడుతుంది. మేము ఉగ్రవాదంతో మేము సఫర్ అవుతున్నాం, ఇక్కడ వేల మంది మా సైనికులు చనిపోతున్నారు, వేల మంది మా పాకిస్తాన్ ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళ కంట్రోల్ అంటే జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా అండ్ అల్-ఖైదా అండ్ ఐసిస్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నమాట ఆ దేశంలో. నో సీక్రెట్. ప్రతిసారి మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు, మన డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ వాళ్ళ మినిస్టర్స్ కలిసినప్పుడు మనం అన్ని డోజేయర్స్ వేసేసి పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడెక్కడ ఏ ఉగ్రవాద సంస్థలు ఏ ట్రైనింగ్ ఫెసిలిటీస్ పెట్టుకున్నారో అన్ని మ్యాప్స్ సహా వేసి మనం అందజేస్తూ ఉంటాం. మనకు తెలియనిదేం కాదు. నో సీక్రెట్ అట్ ఆల్. సో మన సిఆర్పిఎఫ్ జవాన్లని జైషే మొహమ్మద్ ఒక సింగిల్ ఫిదాయిన్ అటాక్తో మ్యాక్సిమం డ్యామేజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కాశ్మీర్లో 2010 ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద టెర్క్ డిప్లాయ్మెంట్. 2010లో lakhs of people used to gather against government of India. 4 months period lo 117 people were to shoot down. And more than 3,000 people, or J&K police and CRP people were injured ఆ టైంలో అన్నమాట. అప్పుడేమని చెప్పారు వాళ్ళు, జిహాదీ వచ్చేస్తూ ఉంది 1 నెల 2 నెలల 3 నెలలు అని చెప్పేసి ఈ సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ అంతా అనమాట, సెపరేటిస్ట్ గ్రూప్స్ ఆపరేటింగ్ ఇన్ కాశ్మీర్ చెప్తా ఉన్నారనమాట. మేము పోయి జస్ట్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ అనమాట, జస్ట్ కాశ్మీర్ only 15% of the area is the Kashmir Valley, 8 districts. You have Leh Ladakh, you have Jammu, totally, completely free of any of these things. So, entire focus is just Kashmir, few districts where it is active. The insurgency gani, terrorism gani, completely Pakistan sponsored అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన నేషనల్ మన భారతదేశము హ్యూమన్ రైట్స్ని కాశ్మీర్లో వైలేట్ చేస్తూ ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ చేసి ఇంటర్నేషనల్గా హైలైట్ చేస్తూ వాళ్ళు ఒకటే పాలసీ అనమాట. ఎప్పుడు ఉగ్రవాద ఇన్సిడెంట్స్ మనం భారతదేశంలో జరిగినప్పుడల్లా మేమంతా శాంతియుత దేశము, మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము, మీరు రండి, మా ఆఫీసర్స్ని పెడతాము. ఒకసారి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా జరిగినాయి అనమాట. ఫైనల్ రిజల్ట్ విల్ బీ నథింగ్. దే విల్ కంటిన్యూ దేర్ పాలసీ బికాస్ దే కెన్ నెవర్ ఎవర్ డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ ఎ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ విత్ ఇండియా అండ్ దెన్ విన్. దట్స్ నాట్ పాసిబుల్. సో దే సా దట్ డిస్మెంబర్డ్ 71. సో దాని తర్వాత వాళ్ళ పాలసీ ఏంటి, భారత మాతని 1000 తూట్లు బొడిచేసి ఆ రక్తం రాస్తా ఉంటే చూసి నవ్వుకుంటా ఉన్నాడు అనమాట. ఇట్స్ ఏ గొరిల్లా వార్ఫేర్ కైండ్ ఆఫ్ పాలసీ, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పాలసీ, వేర్ దే బీన్ కాజింగ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ ఇన్ ద కంట్రీ వెరీ సరప్షిషియస్లీ. మనకి ఎప్పుడో ఒకసారి ఇప్పుడు ఒక ఫిదాయిన్ అటాక్ అవుతుంది. మోస్ట్లీ కాశ్మీర్లో నేను చూసిందంతా మ్యాక్సిమం టైం ఎవడో ఒకడు వస్తాడు, స్నీక్ అటాక్స్ మాట, చైనీస్ పిస్టల్ తీసుకుంటాడు, ఈ పక్క ఆ పక్క కాల్స్తాడు, సంబడి టాబ్లెట్ టేక్ ఎ గ్రెనేడ్ 1 or 2 ఫిల్లర్స్ వచ్చేసి మన సిఆర్పిఎఫ్ లొకేషన్ కానీ లేకపోతే ఆర్మీ లొకేషన్ కానీ, ఆర్మీ లొకేషన్ బయట నుంచి వేసేసి పోతూ ఉంటారు. వాళ్ళ మోడల్స్ ఆపరండి. సో మన అసెస్మెంట్లో బికాస్ వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ వీ టుక్ 12 days అన్నమాట, పోయి వాళ్ళ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాడు జైషే మొహమ్మద్ బాలాకోట్లో వాళ్ళ ట్రైనింగ్ స్థావరంలోకి వెళ్ళి మన ఎయిర్ ఫోర్స్ యూజ్ ఆఫ్టర్ 1971 ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఎయిర్ ఆపరేషన్స్ వెళ్ళి వాళ్ళు కొడితే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ ఆర్మీకి కానీ వాళ్ళ ఐఎస్ఐకి కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కానీ వాళ్ళు ఫేస్ లేకుండా పోయిందనమాట. సో ఈ దినము నిన్న కూడా ఐ మెయింటైన్ వెరీ క్లియర్లీ దేర్ విల్ నాట్ బి ఎనీ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, బట్ ఎంటీ వెజల్స్ మేక్ నాయిస్ కదా, కొండలు రాళ్ళు వేసి ఊగుతాయి కదా, అట్లా ఊంచినట్టు ఈ పొద్దు మార్నింగ్ దే సెండ్ సమ్ F-16 కపుల్ ఆఫ్ దెమ్ లాస్ట్ టు గో రికగ్నైజ్ ఆఫ్ ఫ్లైట్స్ అంటా ఉన్నాడు. అవి బార్డర్లోకి వచ్చేసి మన మిలిటరీ ప్రిపేర్నెస్, మన ఎయిర్ వర్దినెస్ దాన్ని టెస్ట్ చేసేదానికి వాళ్ళు ఇక్కడ పంపారు. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న మన MiG-21s దే రెస్పాండెడ్. దాంట్లో మన దురదృష్టవశాత్తు మన MiG-21 ఎదర్ హిట్ బై ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఆర్ లోకల్ గ్రౌండ్ ఫోర్సెస్ ఇట్ కొలాప్స్ అయ్యారన్నమాట. సో వింగ్ కమాండర్ అభినవ్ హెస్ బీన్ టేకెన్ టు కస్టడీ. నా ఒక గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ ఇంట్లో ఏంటంటే కన్నా ఆ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం ఇట్లా పైలట్ ఆఫీసర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నా కస్టడీ అని చెప్పింది. దట్ షోస్ దర్ ఇంటెంట్. లేకపోతే కన్నా
వాళ్ళు మా కష్టంలో లేదని కూడా చెప్పుండొచ్చు, ఉన్నాడని చెప్పుండొచ్చు. అసలు దాని గురించి అనౌన్స్మెంట్ కూడా అవసరం లేదు అనమాట. కంప్లీట్గా ఐఎస్ఐ తీసుకుపోయేసి ఎక్కడో పెట్టేసి దే కుడ్ హావ్ టార్చర్డ్ హిమ్, దే కుడ్ కిల్డ్, దే కుడ్ హావ్ డన్ ఎనీథింగ్ అనమాట. ఫ్యాక్ట్ దట్ దే హావ్ అడ్మిటెడ్ దట్ వింగ్ కమాండర్ అభినవ్ ఇస్ విత్ us అంటే కన్నా దట్స్ ఎడ్యుకేషన్ సైన్స్ దట్ వీఆర్ నౌ షోయింగ్ ఆలివ్ బ్రాంచ్ టు ఇండియా అని చెప్పేసి. బికాస్ ద వెరీ క్లియర్. ఒక పక్క మనకి ఆ ఇన్సిడెంట్ అయిన పుల్వామా ఇన్సిడెంట్ అయిపోయిన ఇమీడియట్గా 3 levels ఆపరేట్ చేస్తామన్నమాట ఇండియన్ గవర్నమెంట్. ఒకటేమో డిప్లొమాటిక్ సర్జ్ అరౌండ్ ద వరల్డ్ అనమాట. P5 కంట్రీస్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, ఆల్ ద నేషన్స్ హెవ్ బీన్ బ్రీఫ్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ గోయింగ్ ఆన్ పాకిస్తాన్ అని చెప్పేసి. రెండోది ఎకనామిక్ శాంక్షన్స్ ఇమీడియట్గా మనం ఇంపోజ్ చేసేస్తాం పాకిస్తాన్ మీద. మన వాటర్ సైడ్ కానీ, ట్యాక్స్ ఇంక్రీజెస్ కానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ. అంటే టు హిట్ పాకిస్తాన్ అట్ 2 levels. వన్ ఇస్ ఇంటర్నేషనల్ లెవెల్, సెకండ్ ఇస్ ఎకనామిక్ శాంక్షన్స్ అనమాట. ఐసోలేటింగ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, దిస్ స్ట్రాటజీ హెస్ బీన్ అడాప్టెడ్. థర్డ్ వన్ వాజ్ అ టాక్టికల్ థింగ్. టాక్టికల్ వెంట అండ్ హిట్ దేర్. సో వాళ్ళు తగ్గిన దెబ్బకి మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు కదా, వాడు దౌడ మీద కొడతామని చెప్పనేసి, అట్లాగే వాడు దౌడ మీద కొట్టారనమాట పోయేసి. ప్రిపేర్డ్నెస్ వేర్ హౌ టు స్ట్రైక్ అనేది దట్ లెఫ్ట్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ అనమాట, నేషనల్ సెక్యూరిటీ ఆపరేటర్స్, అండ్ దే హావ్ డన్ ఇట్. నౌ ఓన్లీ ద పీపుల్స్ ఏమంటారు అప్రిసియేషన్ ఏమవుతుందంటే కన్నా మన టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటే, ఓ ఇట్స్ గోయింగ్ టు ఎస్కలేట్ ఇంటూ వార్. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వార్ అని. వార్ యుద్ధ మేఘాలు అంటున్నారు కదా, యుద్ధం లేదు, మేఘాలు లేవు, ఏం లేవు. ఇట్స్ ఓన్లీ ఇంతకుముందు మేజర్ భరత్ చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా యుద్ధం జరగదు అని చెప్తున్నారు, కానీ దేశ ప్రజలు మాత్రం యుద్ధం వచ్చేస్తున్నది, మీద పడబోతున్నది అని చెప్తున్నారు. మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా అనే సందేహం, సామాన్య ప్రజల్లో ఆ సందేహం కనిపించే వాతావరణం ఉంది. అయితే అక్కడ ఇమ్రాన్ ఖాన్ యుద్ధం జరగదు అని చెప్తున్నారు. భారతదేశం కూడా దానికి సిద్ధంగా ఉన్నట్లేదు. ప్రపంచ దేశాలు ఏవి ఇప్పుడు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నట్టుగా లేవు. అయితే యుద్ధ మేఘాలు మాత్రం అనుకుని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతున్నాం. మనం ఒకసారి సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ రమేష్ బాబు గారితో మాట్లాడదాం. రమేష్ బాబు గారు చెప్పండి, ఏమనిపిస్తున్నది ఈ పరిస్థితి? సార్, 21వ శతాబ్దంలో యుద్ధం అనేది ఒక కొత్త రూపు సంతరించుకుంది సార్. యూ డోంట్ హ్యావ్ దోస్ కన్వెన్షనల్ వార్ఫేర్ వేర్ 2 ఆర్మీలు ఎదురు వచ్చి కొట్టుకోవటం. ఇది కొంత తగ్గిపోద్ది, 100% తగ్గిపోయింది చాలా వరకు. సో వీ హ్యావ్ ఏ న్యూ డిఫరెంట్ వార్ఫేర్ అనమాట. అదే ప్రమాదకరమైంది కదా, చాలా పాదానికన్నా చాలా ప్రమాదకరమైంది. ఎలా అంటే ఆర్థిక యుద్ధాలు కావచ్చు, సాంస్కృతిక పరమైన యుద్ధాలు కావచ్చు. ముఖ్యంగా 21st సెంచరీలో అమర్ సార్, ఈ సోషల్ మీడియా అనేది ఒకటి, అంటే సైబర్ జోన్, సైబర్ వార్ఫేర్, దాంట్లో భాగంగా ఈ రూమర్ మాంగరింగ్, ప్రాపగాండా, వీటికి సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్ అనమాట. నాన్ ట్రెడిషనల్ అంటే వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇంకొక అదర్ పేరు మా టెర్మినాలజీలో VNSAs అంటారు. ఈ వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్, అదర్వైజ్ టెర్రరిస్ట్ గ్రూప్స్, దే ఆర్ యాక్చువల్లీ స్మార్ట్లీ యూజింగ్ సోషల్ మీడియా టు రిక్రూట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ఎలినేటెడ్. ఎవరైతే ఎలినేషన్లో ఉన్నారో, ఇట్ కుడ్ బి ఫాల్ట్ లైన్స్ ఉన్నాయండి. ప్రతి కంట్రీలో కొన్ని ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. ఇండియాలో వచ్చేసరికి మన జమ్మూలో ఉన్న అన్రెస్ట్ కానీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్రెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న అన్రెస్ట్ కానీ, ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ రెడ్ కారిడార్లో ఉన్న అన్రెస్ట్ని కానీ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్గా ఫీల్ అవుతాయి. అంటే అనువైన వాతావరణంగా ఫీల్ అయ్యి యువతని రిక్రూట్ చేసుకోవటము సోషల్ మీడియా ద్వారా, బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్, వాట్సాప్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి ఆ సందేశాలు ఇవ్వటము. హౌ టు మేక్ ఏ బాంబ్ అనేది, హౌ టు మేక్ ఏ బాంబ్ ఇన్ యువర్ కిచెన్, మీ వంటగదిలో మీరు ఒక బాంబుని ఏ విధంగా తయారు చేయొచ్చు అనే వాటి మీద దగ్గర నుంచి అసలు మీరు ఎందుకు పోరాడాలి, అసలు ఈ జిహాద్ అంటే ఏంటి, దాని అంటే బ్రెయిన్ వాషింగ్, ఇండాక్ట్రినేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇవన్నీ ఇది ఒక కొత్త రకమైన యుద్ధ వాతావరణం వచ్చింది అమర్ గారు. అంటే నో లాంగర్ ఏ ట్రెడిషనల్ వార్ఫేర్, బట్ ఐ సిన్సియర్లీ ఫీల్ దిస్ ఈజ్ మోర్ డేంజరస్. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒక 6 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి ఒక 80 సంవత్సరాల 90 సంవత్సరాల వృద్ధుల వరకు ప్రతి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. సో దీని మీద మనము మానిటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, భారతదేశానికి కానీ వేరే దేశాలు కానీ. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ బ్యూటీ అండ్ ద బీస్ట్, దిస్ పర్టికులర్ ఇంటర్నెట్. సో ఈ కొత్త రకమైన యుద్ధం వచ్చే అవకాశం అయితే వచ్చటం కాదు, ఆల్రెడీ జరుగుతుంది. సో రూమర్ మాంగరింగు, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, వ్యక్తుల మధ్య ఈ తగాదాలు పెడతాము, మిస్అండర్స్టాండింగ్స్ చేయటము ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మన ఇబ్బంది పెట్టే అవకాశం, ఇది కొత్త రకమైన యుద్ధం అని నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ దాన్. అండ్ ఇంకొకటి సార్, అమర్ సార్, ఇండియా హ్యాస్ అబౌట్ 15,000 kilometers ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్ అండ్ అబౌట్ 7,516 kilometers ఆఫ్ కోస్ట్ లైన్.
ఈ ల్యాండ్ బోర్డర్స్లో 15,000 పైచీలు కొన్న ల్యాండ్ బోర్డర్స్లో వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ పాకిస్తాన్ 3,323 కిలోమీటర్లు. అన్నిటికన్నా ముఖ్యం బంగ్లాదేశ్ పెద్ద ల్యాండ్ బోర్డర్, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్. ఇప్పుడు మన 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 శత్రువు ఏం చేస్తారంటే సార్, ఎప్పుడైనా మన దృష్టి అంతా ఒక దాని మీద పెడతాడు, మిగతా వాటిలో నుంచి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఐ హోప్ మై ఫ్రెండ్స్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దే వుడ్ అగ్రీ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద tactics or techniques that any country would use on other country. So we have to be more alert right now. Bangladesh nunchi mukyanga coastal security has been a big Right. nightmare in this country so long. Even after 10 years of Mumbai 26/11 attacks, we haven't really yet come to terms with coastal security apparatus. Unless and until you involve local fishermen as the eyes and ears of the sea, అది కాకపోతే ఇబ్బంది పడతాం సార్. ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఓకే, మనం ఒక్కసారి గిరిధర్ గారితో కూడా మాట్లాడదాం, వారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడికి పోయి ఎక్కడ అవుతుంది అనిపిస్తున్నది? మనము ఇమ్రాన్ ఖాన్ ఒక మాట చెప్పినాడు ఇవాళ సార్, 1 సెకండ్. ఇమ్రాన్ ఖాన్ ఒక మాట చెప్పినాడు, ఆయన మామూలుగా మాట్లాడుతూ యుద్ధం కుదరదు, యుద్ధం మంచిది కాదు, అన్ని ఇదివరకు జరిగిన యుద్ధాలను కోట్ చేస్తూ అవి ఎట్లా ఇదైనాయి, ఇవన్నీ జన నష్టం ఎట్లా జరుగుతుంది, తన దేశంలో జన నష్టం ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ చెప్తూనే మధ్యలో ఒక మాట విడిచినాడు ఆయన, భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్నవి అని. ఎక్కడ పోయి అవుతుంది అనిపిస్తున్నది మీకు ఇది? అంటే ఆయన రెండో ప్రపంచ యుద్ధం కాకుండా మూడో ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు అన్నటువంటి మాటలు ఏవో మాట్లాడారు ఆయన. ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందంటే 2 కూటమిల మధ్య వస్తుంది. 2 దేశాల మధ్య జరిగే యుద్ధాలు ప్రపంచ యుద్ధాన్ని రావు. ఇదివరకు మనకు జర్మనీ అది మొత్తం ఎన్నో దేశాలను కబళించుకొని మిగతా కొన్ని ఇటలీ, స్పెయిన్ ఇటువంటి దేశాలతోటి అవి ఒక ఒప్పందం కుదుర్చుకొని యాక్సిస్ పవర్స్ కింద వాళ్ళు ఒక కూటమి తయారు చేసుకొని అలైడ్ ఫోర్సెస్కి అగెన్స్ట్గా వాళ్ళు యుద్ధం చేశారు. అంటే ఒక జర్మనీ ఒక సింగిల్ దేశంతో యుద్ధం చేయలేదు, ఈ కూటమి ఆ కూటమి కలిసి యుద్ధం చేశాయి. రైట్. మన ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్లో ఒకవేళ ఆయన అన్నట్లు థర్డ్ వరల్డ్ వార్ రావాలి అంటే పాకిస్తాన్ వెనకాల ఎవరు నిలబడ్డారు? సో కాల్డ్ చైనా బెస్ట్ ఫ్రెండ్ అన్న చైనా వాళ్ళకి ఏమైనా సపోర్ట్కి వస్తుందా? నిజంగా చైనా కనుక పాకిస్తాన్ని కాపాడడం కోసం యుద్ధంలోకి దిగితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ నష్టపోయేది చైనా. వాళ్ళకి ఆల్రెడీ అమెరికాతో ట్రేడ్ వార్ ఉంది. ఇండియా మనకు ఒక పెద్ద స్ట్రాటజిక్ అసెట్ ఉంది, అది మనం రీసెంట్గా మనం తెలుసుకున్నాం. అది మనకున్న పెద్ద స్ట్రాటజిక్ అసెట్ ఏంటంటే నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్ అన్నవి ఒక ఫ్లోటింగ్ వార్షిప్స్ అన్నమాట, ఫిక్స్డ్ ఫ్లోటింగ్ వార్షిప్. అది అక్కడ ఇందిరా పాయింట్ అని మన సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడి నుంచి అచీ ప్రావిన్స్ అని ఇండోనేషియా వాళ్ళ ద్వీవి మధ్యలో ఒక 200-300 కిలోమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఓకే. దీంట్లో నుంచి 70% ఆఫ్ చైనీస్ ట్రేడ్ అంతా వెళ్ళాలి. అంటే మీకు యూరోప్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఎవరితో అయినా కావచ్చు, వాళ్ళ ట్రేడ్ అంతా కూడా దాంట్లో నుంచే వెళ్ళాలి. సో అక్కడ మనం కనుక వాళ్ళకి మనం దాన్ని ఒక కట్టడి చేశామంటే, అక్కడ మనం నాకాబందీ చేశామంటే అప్పుడు వాడి ట్రేడ్ అంతా ఆగిపోతుంది. అక్కడి నుంచి 3000 కిలోమీటర్స్ దూరం నుంచి వాడు షిప్స్ తీసుకొని రావాలి. రీఫ్యూలింగ్ చేసుకోవడానికి వాడు మాల్డీవ్స్లోనో శ్రీలంకలోనో చేసుకోవాలి. ఇవి చేసుకొని వాడు ఈ అచీ ప్రావిన్స్ మీదుగా వెళ్ళలేడు. కాబట్టి వాడికి పెద్ద ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది వాడి యొక్క బిజినెస్కి. అందుకోసమే వాడు పాకిస్తాన్ని పంచి పోషిస్తున్నాడు. రైట్. గ్వాడర్ పోర్ట్ నుంచి చైనాకి ల్యాండ్ రూట్, ఆల్టర్నేట్ రూట్ తీసుకునే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఇప్పుడు కనుక ఇంకా వాడికి సిపిసి తయారవ్వలేదు. ఇప్పుడు కనుక వాడు మన పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు మధ్యలో వచ్చాడు అనుకోండి, అక్కడ మనం ఇమ్మీడియట్గా మనం వీఆర్ గోయింగ్ టు ఫ్రీజ్ ద ట్రాఫిక్ ఆఫ్ చైనీస్ షిప్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ దట్ ఇండియా కెన్ యూజ్ అగేన్స్ట్ చైనా. ఓకే. మొత్తం ఇండియన్ ఓషన్ అంతా కూడాను ఇట్ ఈస్ ఇండియన్. దాని ఏ ప్రపంచంలో ఏ మహాసముద్రానికి కూడా పేరు లేదు, ఒక ఇండియన్ ఓషన్ మాత్రమే ఇండియన్ ఓషన్ ఒక దేశం పేరుంది. రైట్. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.
మాల్డీవ్స్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అన్నీ కూడాను ఇండియన్ టెరిటరీ, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి వాటి అన్నీ కూడా. రైట్. చైనా మెల్లిగా అక్కడ కబళించే ప్రయత్నం చేసింది. మాల్డీవ్స్లో మన యామీన్ని పెట్టడము, తర్వాత శ్రీలంకలో మహింద రాజపక్షని తీసుకొచ్చి పెట్టడము, ఇటువంటివి చేశారు వాళ్ళు. మెల్లిగా మన వాళ్ళు రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మన డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ తోటి ఆ యమీన్ని తీసేసి మన సోలేని ఇన్స్టాల్ చేయగలిగాం. ప్రధానమంత్రి ఆయన స్వేరింగ్ సెరమనీ కూడా వెళ్ళారు. అలాగే మహింద రాజపక్షాన్ని తీసేసి మనం మళ్ళీ రనిల్ విక్రమసింగాన్ని రీఇన్స్టేట్ చేసుకున్నాం మనం. అంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు చైనా కనుక పాకిస్తాన్ సపోర్ట్గా యుద్ధానికి వచ్చిందంటే నష్టపోయేది చైనా. ఈ విషయం చెప్పడానికే సుష్మా స్వరాజ్ గారు ఈరోజు చైనాకు వెళ్ళారు. సో చైనాని వీ హ్యావ్ కైండ్ ఆఫ్ న్యూట్రలైజ్డ్. రైట్. పాకిస్తాన్కి ఈరోజు సపోర్ట్ చేసే ఒక్క మిత్రుడు కూడా లేడు, ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. అందుకే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ శాంతి వచనాలు పలుకుతున్నట్టుగా ఉన్నాడు. అందుకనే ఈ శాంతికి ఏమి ప్రగల్భాలకి ఏమి దిక్కులేదు. 4 రోజుల ముందర చెప్పొచ్చు కదా. రైట్ గిరిధర్ గారు. క్రెడిబుల్ ఎవిడెన్స్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తానన్నాడు. Yes. మనం బాంబే దాడులు కావచ్చు, పఠాన్కోట్ దాడులు కావచ్చు, ఇన్ఫాక్ట్ పఠాన్కోట్ దాడులకు సంబంధించి వాళ్ళ మనుషులని మన ఎయిర్ బేస్ కూడా తీసుకెళ్లి మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి అనుమతించాం. వాటి సంగతి ఏమైంది? ఈ రోజు దాకా ఒక్కడిని అరెస్ట్ చేయలేదు, ఒక ప్రాసిక్యూషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. సడన్ గా ఇప్పుడు పుల్వామా అటాక్ గురించి మనం ఎవిడెన్స్ ఇస్తే రేపు పొద్దున ఆయన ప్రాసిక్యూట్ చేస్తాడని ఏం నమ్మకం ఉంది? ప్రపంచంలో ఎవరికి నమ్మకం లేదు. అవును, ఇమ్రాన్ ఖాన్ మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే మాట కూడా చెప్పుకుంటున్నాం కదా. రైట్ సార్. భారత్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నిన్న పాకిస్తాన్ యుద్ధ విమానం ఒకటి, అంటే నిన్న మనం చేసిన దానికి రిటాలియేషన్ అని ఇవాళ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఆ మాట అన్నాడు కూడా, మేమేం చేయగలమో చూపించాం అన్నాడు. సో సి, నేను ఇంతకుముందు ఎక్కడో చెప్పానండి, ఐల్ జస్ట్ రిపీట్ దట్ హియర్. పాకిస్తాన్ కూడా ఒక దేశమే. దేశం అంటే ప్రజలు, జనాభా ఉన్నారు, వాళ్ళకు ఎమోషన్, ఒక సెంటిమెంట్ ఉంటుంది, రైట్? అండ్ ఆ పిఎం లైక్ ఇమ్రాన్ ఖాన్ ఈజ్ లీడింగ్ దెమ్, హీ ఈస్ దేర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన్ని కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తారు, మీరు గాజులు వేసుకొని కూర్చున్నారా? మా భూభాగం దాకా వచ్చి, సరే మనల్ని ఏం చేయలేదు, ఈవెన్ బట్ అన్ ఇన్కర్షన్ ఈజ్ అన్ ఇన్కర్షన్. వాట్ ఆర్ యూ డూయింగ్, రైట్? సో హీ హ్యాస్ టు ప్రూవ్ సంథింగ్. He's a new prime minister. He has to prove something to his public. And I think the action which happened is purely in line of that thought process, to show to his public that he is capable of also standing up to India. It's posturing, right? And వాళ్ళు నిన్న స్టేట్మెంట్ చేసినా కానీ దట్ వీ విల్ ఆల్సో రెస్పాండ్ ఇన్ అ ప్లేస్ అండ్ టైమ్ ఫర్ చాయిస్ అని, గత 24 గంటలుగా పదాతి దళాలు ఫైరింగ్ అవి ఇవి అవుతూనే ఉన్నాయి. అవును. అండ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో ఫ్రమ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ మేకింగ్ ప్రోబింగ్ అటాక్స్ అంటే టు సీ అవర్ ప్రిపేర్డ్నెస్. దే వాంట్ టు డూ సంథింగ్, బట్ ద వే దే వాంట్ టు డూ ఈజ్ లైక్ 2 బాక్సర్స్, రైట్? మీరు ఒక బాక్సింగ్ మ్యాచ్ చూస్తే నేను స్ట్రైట్గా పంచ్ త్రో చేయను, నేను సెంటర్లో కూర్చొని 1 2 3 చూస్తాను వాట్ ఈస్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ మై అపోనెంట్ అని. అండ్ వెన్ ఐ గెట్ ఆ గ్యాప్ ఈజ్ వెన్ ఐ థ్రో మై పంచ్. ఇవాళ ప్రొద్దున జరిగింది కూడా ఎగ్జాక్ట్లీ అదే. సో బేసికలీ వాట్ దే వర్ బిల్డింగ్ ఆన్ ఈజ్ సంథింగ్ వాట్ వీ కాల్ ఎస్ asymmetry is a big word, but asymmetric strength అంటే వాళ్ళ దగ్గర F-16s ఉన్నాయి, మన దగ్గర మిరాజెస్ ఉన్నాయి, సుఖాయ్ ఉన్నాయి, మిగ్స్ ఉన్నాయి, రైట్? నౌ వీ కెనాట్ డిప్లాయ్ ఆల్ ఆఫ్ దెమ్ ఎట్ కంప్లీట్ 24-hour రెడీనెస్ ఎట్ ఆల్ ద టైమ్ బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రోబ్ చేస్తూ ఉన్నారు టిల్ దే గెట్ అ విండో. దే ఫౌండ్ అ విండో. ఆ విండో వేర్ it was a MiG-29 which was an ORP, which was an preparedness readiness for 3-minute takeoff. ఆ విండోలో మాత్రమే వాళ్ళు లోపలికి వచ్చారు తెలుసుకొని, రైట్? అండ్ దెర్ ఆర్ ఇనఫ్ స్పైస్ అండి శ్రీనగర్లో ఫ్రమ్ వేర్ వాళ్ళ దేశ ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే. yes. అండ్ బ్యూటీ ఏంటంటే ద డిఫరెన్స్, నిన్న చేసిన మన దాడి ఇవాళ చేసిన వాళ్ళ దాడిలో డిఫరెన్స్ ఏంటంటే, మనము దాడి చేసి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎయిర్బోర్న్ అయ్యే లోపల మనం బయటకు వచ్చేసాం, రైట్? ఇవాళ వాళ్ళు ఎప్పుడైతే ఎయిర్బోర్న్ అయ్యారో, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ MiG-21s which are there, and MiG-21 compared to F-16 is like an ambassador to a Mercedes. Right? MiG-21 is 30 years old technology. It's upgraded. It's MiG-21 Bison, but it is
it is not meant for this kind of a warfare. రైట్ Right? It was made for a high altitude warfare to attack bombers, not to intercept. It's not an interceptor. Yet, if you see, look at this gentleman called as Wing Commander Abhinandan, the Prime Minister having taken a decision and having given the freedom, ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు కొద్ది కాలం క్రితం, ఐఎమ్ గివింగ్ ద ఫోర్సెస్ ద ఫ్రీడమ్ టు చూస్ అండ్ డూ వాట్ దే వాంట్. ఫోర్సెస్ కావాల్సిన అది మాత్రమే, స్టాండ్ కావాలి, పొలిటికల్ విల్ కావాలి, డెసిషన్ కావాలి. Right. ఆ తర్వాత మీరు కత్తిచ్చినా గన్ ఇచ్చినా మాకు ఏమి ఇవ్వకపోయినా కానీ వీ విల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. రైట్ ఇవాళ వాట్ వింగ్ కమాండర్ అభినందన్ డెమాన్స్ట్రేటెడ్ టుడే ఈస్, నువ్వు నాకు అంబాసిడర్ ఇచ్చినా కానీ నేను మర్సిడీస్తో పోటీ కొడతా. పెట్టుకుంటాను. Yes. పెట్టుకోవడమే కాదు, he actually got an F-16 down. That is in itself a miracle. It's like winning a Grand Prix race with an ambassador. ఓకే ఓకే Right? And we should not look too much into this అండి, ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో స్కర్మిషెస్, దీస్ ఆర్ మైనర్ స్కర్మిషెస్. ఎస్ అండ్ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, వెన్ వీ టేక్ ఎ స్టాండ్, ఒక తీసుకున్నప్పుడు వీ నో వాట్ ద క్యాజువల్టీస్ ఆర్. గెటింగ్ క్యాప్చర్డ్, బికమింగ్ అ క్యాజువల్టీ, bleeding a bit here and there is Right. part of our job. మేము oath తీసుకున్నప్పుడే, I was 18 years old when I took an oath రైట్ saying that I'll give my life for this country. That's what he is doing. And Yeah. why are we reading so much into it? he was very చాలా బోల్డ్ గా Absolutely. ఫేసింగ్ ది Absolutely. What పాకిస్తాన్ you are seeing ఆర్మీ, is a very very bold professional and he was very soldier. courageous Absolutely. and very And- contented, very Yes. So, Cool. so I think మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు చెప్తున్నారు యుద్ధం రాదని, మరి దేశం అంతా ఎందుకు అనుకుంటుందంటే, ఆ ఒక్క మనిషిని చూడండి. రైట్ యుద్ధం చేయడం ఆయన పని, అలాంటి వాళ్ళ పని. యుద్ధం జరిగితే వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని చేస్తారు. యాజ్ సిటిజన్స్ లెట్స్ జస్ట్ వెయిట్ రైట్ అండ్ దేశ గివ్ ప్రజలు దెమ్ దాని దేర్ గురించి స్పేస్. పెద్దగా దే విల్ డూ వాట్ ఇస్ దిగాల్సిన అవసరం లేదు. రిక్వైర్డ్. మాట్లాడదాం మళ్ళీ ఒకసారి రెడ్డి గారితో, అట్లాగే రమేష్ గారితో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం పాకిస్తాన్ ఇండియా మధ్య నెలకొని ఉన్న ఒక సంక్లిష్ట వాతావరణం గురించి మాట్లాడుకుంటున్నాం. రెడ్డి గారితో మాట్లాడదాం మళ్ళీ. రెడ్డి గారు చెప్పండి, ఇప్పటిదాకా అందరు మాట్లాడుకుంటుందో వింటున్నారు, ఎక్కడ, వేర్ డు వి స్టాండ్, వేర్ డు వి స్టాప్ దిస్, ఇప్పుడు మనకి ఎక్కడ ఆగుతాం? ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇంతకుముందు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంతకుముందు గిరిధర్ గారు చెప్పారు, బాగా ఏకాకి అయిపోయింది పాకిస్తాన్, ఎవరు సపోర్ట్ లేరు. దట్ ఐ ఆల్రెడీ పాయింట్ అవుట్. డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ అలినేట్ చేస్తున్నారు, అందుకే శాంతి అని పాట పాడుతున్నారు అనమాట. బట్ పర్మనెంట్ సొల్యూషన్ మనకి, నేను చెప్పాను కదా, పాకిస్తాన్ పాలసీ హెస్ బిన్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts అని చెప్పేసి. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటాం, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం. బికాస్ డైరెక్ట్గా దే విల్ నాట్ బి ఏబుల్ టు, మనం కుస్తీ చేసినట్టు లేకపోతే మహాభారతంలో రామాయణంలో కురుక్షేత్రంలో ఎదురుగా వచ్చి పోట్లాడి గెలిచే అది ప్రసక్తే లేదనమాట. మనము పొద్దున యుద్ధం ప్రారంభించి సంధ్య వాళ్ళగానే ఆపేయడం, అనమాట, అందరు టెంట్లో కూర్చొని యుద్ధ నియమాలు పాటించడం. ఇప్పుడు అంతా ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనమాట. సో మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది మనం భారతదేశానికంటే కన్నా, ఎప్పుడైతే పాకిస్తాన్ విన్ ఓవర్. ఫస్ట్ మనం ఆ స్టేజ్లో ప్రోగ్రెస్ ఫస్ట్ స్టెప్ కాశ్మీర్ వే టు విన్ ఓవర్ అనమాట. మన కాశ్మీర్ ఎంటైర్ పాపులేషన్ ఈజ్ టోటలీ హాస్టైల్ టు ఇండియా, కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అండ్ టు ది ఎంటైర్ సెక్యూరిటీ ఆపరేట్ ఆపరేట్స్ అనమాట. సో మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, లోకల్ పోలీస్ కానీ, మెయిన్ స్ట్రీమింగ్ ద లోకల్ పాపులేషన్, ఇది డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్, వాళ్ళని తీసుకొచ్చి మన దేశాన్ని సద్భావన యాత్రాస్ అని చెప్పిన ఆల్ ఫోర్సెస్ క్యారీ అవుట్ అనమాట. అంటే ఇంటీరియర్ మోస్ట్ స్కూల్స్ని పిల్లల్ని తీసుకొచ్చేసి భారతదేశం ఎలా ఉందని చూపించడము. వన్ ఆఫ్ ద మెయిన్ నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కంపీటింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సమ్ ఆఫ్ దెమ్ దే టాప్ ఆల్సో ఆఫ్ రేట్ మన కాశ్మీర్ నుంచి, కాశ్మీరీ ముస్లిమ్స్. ఇప్పుడు రైట్ నో మై బ్యాచ్మేట్ అండ్ ఫ్రెండ్ ఖుర్షీద్ గనాయ్, యూనో ఫ్రమ్ కాశ్మీర్ కాడర్ అండ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ రిటైర్డ్, హూజ్ అడ్వైజర్ టు గవర్నర్ అనమాట. ఎప్పుడైతే మనం భారతదేశంలోకి అక్కడ నుంచి మనం మెయిన్ స్ట్రీమ్ చేయగలుగుతాము, సేమ్ థింగ్ నార్త్ ఈస్ట్ ఆల్సో మెయిన్ స్ట్రీమ్ చేయగలుగుతాము, అప్పుడు మనకు సొల్యూషన్ కనపడుతుంది. రమేష్, సార్ ఐ హ్యావ్ వన్ డిఫరెంట్ టేక్ సార్. జాతీయ భద్రత, మానవ భద్రత ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ద పాలసీ మేకర్స్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ షుడ్ యూజ్ జుడిషియస్లీ ద ఫండ్స్ టు అలొకేట్ టు ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్. అప్పుడేమవుతుందంటే సార్, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుద్ది. మనం తీవ్రవాదులకు కానీ ఎక్స్ట్రీమిస్టులకు కానీ అవకాశం ఇవ్వకూడదు. ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి ఆ రిక్రూట్మెంట్ బ్యాంక్ ఎక్కడి నుంచి ఉండకూడదు. అంటే ఎక్కడ ఫాల్ట్ లైన్ ఉన్నా, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అక్కడ మనము
మానవ భద్రతలో ఇంపార్టెంట్ అయిన ఫుడ్, వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ వీటి మీద కంప్లీట్గా ఖర్చు పెట్టాలి. బై డూయింగ్ దట్ యు ఆర్ యాక్చువల్లీ ఎనిమీకి దెబ్బ కొడుతున్నారు మీరు. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీ టు ఎనిమీ టు యాక్చువల్లీ ఎక్స్ప్లాయిట్ దీస్ alienated people. How do you win over them? The way that we have won over largely విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్ స్ట్రాటజీ ఉపయోగించి మావోయిజాన్ని ఏవైతే మనం ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చేశామో, అలానే పెద్దలు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కానీ, పెద్దలు భరత్ సార్ చెప్పినట్టు కానీ, మరి హౌ డూ యూ విన్ ఓవర్ దీస్ ఎలినేటెడ్ గ్రూప్స్ ఇన్ దీస్ పాకెట్స్, నార్త్ ఈస్ట్ కానివ్వండి, జేఎండ్కే కానీ. నేనేం సజెస్ట్ చేస్తానంటే అమర్ సార్, ఇప్పుడు మనం కాశీ, రామేశ్వరం ఎలా అయితే పిలిగ్రిమేజ్కి వెళ్తున్నామో, ఈ మెయిన్ ల్యాండ్లో ఉన్న భారతీయులందరూ కాశ్మీర్కి పిలిగ్రిమేజ్ వెళ్ళాలి సార్. మోర్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐ మీన్ ఈజ్ మోర్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, మోర్ ఎమోషనల్ కనెక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజలకు మిగతా భారతదేశానికి అట్లానే గ్యాప్ పోవాలి. నార్త్ ఈస్ట్ కూడా వెళ్ళాలి, నార్త్ ఈస్ట్ ని కూడా మనం విన్ ఓవర్ చేయగలగాలి. అప్పుడేమవుతుందంటే సార్, వీఆర్ యాక్చువల్లీ డినైయింగ్ ద ఆపర్చునిటీ టు చైనీస్, వీఆర్ డినైయింగ్ ద ఆపర్చునిటీ టు పాకీస్, బికాజ్ వాళ్ళిద్దరే కదా అక్కడ ఉంది, కాశ్మీర్ పైన వాళ్ళలోనూ నార్త్ ఈస్ట్ యువతలు వాళ్ళే కదా. సో ఆ విధంగా మనము ఒక మానవ భద్రత అంటే ఇండివిడ్యువల్ అండ్ సొసైటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్. రైట్. భారత్ గారు ఒక మాట చెప్పండి, నేను బ్రేక్లో కూడా మీతో డిస్కస్ చేస్తున్నది. ఇప్పుడు మన ఒక పైలట్ ఆఫీసర్ బందీగా దొరికినాడు. దాన్ని మనకి అంతర్జాతీయ ఒప్పందాలవి దాన్ని ఎక్కువగా చేసి చూపించడం లేదా ఇది చేయడం ఎట్లా చూస్తారు మీరు? అంటే మేము ఫీల్ అవుతుంది ఏంటంటే మీడియా రిస్ట్రెయింట్గా ఉండాలి, ఇట్లాంటివి చూపించకూడదు అనేది. దానికి చట్టాలు కూడా ఉన్నాయి, ఏమంటారు? అంటే I'll answer you in two parts అండి. చెప్పండి. ఒకటేమో దిస్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ లెవరేజ్ ఫర్ పాకిస్తాన్. అంటే అనుకోకుండా ఒక పత్తా దొరికింది, రైట్? దీన్ని వాళ్లకు అనుగుణంగా మార్చుకునే. కానీ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు చూపించారు, చెప్పారు. అదే అంటే పొద్దున 10 గంటలు దాడైన తర్వాత ఫస్ట్ వచ్చిన రిపోర్టు కేమ్ ఓన్లీ ఆన్ యూట్యూబ్ unofficially. At that time Pakistan said, but it did not own up, it did not say that he is in our captivity. That was a dangerous situation, because akkada Pakistan ki deniability unde. Kani I think some sense prevailed somewhere and they said no, get that guy, let us treat him well, because it's a peace offering today. So ayana personal security ga chuskunte, the fact that Pakistan has officially come out and shown him the third video, the last video where he was having tea, right, is a peace offering. It says that, see, we want peace. It's also a good opportunity for them to maneuver themselves. అతను కూడా చెప్పినాడు పాకిస్తాన్ ఆర్మీ చాలా జెంటిల్మన్లీ బిహేవియర్ ఉంది వాళ్ళది. అయితే I saw a lot of channels showing some other very very disturbing videos. Okay, see, this man is a hero of this country. This man took a direction to join the forces. He's a second generation officer, right? 6th class నుండి ఆయన అదే దారిలో ఉన్నాడు. He's a married man. He's doing what he has to do. And ఆయన చేసే దాంట్లో కష్టాలు ఉంటాయి. ఆబ్వియస్లీ కొట్లాడితే రక్తం కారుతుంది సార్, రైట్? కానీ మేము ఏ పరిస్థితుల్లో కొట్లాడతామో ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకేమవుతుందో అది చూపెట్టడం మాత్రం అమానుష్యం. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షో ఇట్. దట్స్ వెరీ రాంగ్ అండి, వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఐ హోప్ మేజర్ భరత్ చెప్పింది మీడియా పట్టించుకోవాలి, మీడియా దాన్ని పాటించాలని కోరుకుందాం. ఫైనల్ కామెంట్ ఏమని చెప్తారా గిరిధర్ గారు మీరు? అవర్ టైమ్ ఈజ్ ఓవర్. ఇది డెఫినెట్గా దీన్ని ఎస్కలేట్ చేయాలా, ఎస్కలేట్ చేయకూడదా అన్నది పాకిస్తాన్ చేతిలో ఉంది. అది డెఫినెట్గా ఇండియా హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్ సీలింగ్ అంటాం కదా మనము. ఇప్పుడు ఇంతవరకు కార్గిల్ యుద్ధంలో కూడా మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇర్రెలవెంట్ చేసాం, మనము దాన్ని దాటి వెళ్ళి కొట్టొచ్చాము. నిన్న జరిగిన అటాక్లో మనం ఇంటర్నేషనల్ బార్డర్ కూడా మనం తురిపేశాము. ఇదివరకు మనకు కొలిన్ పావెల్ ఉన్నప్పుడు మేము వెళ్ళి పాకిస్తాన్లో కొట్టచ్చు కానీ మీకు కొట్టే అధికారం లేదు అని ఆయన చెప్పారు. కానీ ఈరోజు అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, భారతదేశానికి వాళ్ళు యాక్షన్ తీసుకునే
అధికారం ఉంది, వాళ్ళకు అటువంటి సర్వస్వతంత్రం ఉంది అని వాళ్ళు చెప్పారు. రైట్. సో వీ హ్యావ్ క్రాస్డ్ అ థ్రెషోల్డ్, ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది మనకి ఇప్పుడు. ఓకే. రెండవది, వాళ్ళు ఇంతవరకు న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉంది అని బెదిరిస్తూ వచ్చారు. మనకు ఈ రెజీమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనోహర్ పరికర్ గారు ఉన్నప్పుడు ఒక డౌట్ ప్లాంట్ చేశారు. అవును, మాకు ఫస్ట్ యూజ్ చేయము న్యూక్లియర్ వెపన్, కానీ పాకిస్తాన్ యూజ్ చేస్తుంది అని మనకు కనుక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మా పాలసీని మేము రివ్యూ చేస్తాము అని ఒక డౌట్ క్రియేట్ చేశారు. రైట్. ఇప్పుడు ఆ న్యూక్లియర్ బ్లఫ్ని వి హావ్ కాల్డ్ దేర్ బ్లఫ్. థ్యాంక్ యూ. అంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం కొట్టి రావడంతో మీరు న్యూక్లియర్ థ్రెషోల్డ్ దాకా వెళ్ళగలరా లేదా అని వాళ్ళని మనం క్వశ్చన్ చేశారు. రైట్ సార్ గిరిధర్ గారు. దే ఆర్ డెస్పరేట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ గిరిధర్ గారు. మిత్రులు ఎవరు లేరు. డెఫినెట్లీ వీ విల్ ప్రివైల్ అపాన్ వాట్ ద ఇండియన్ స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ టు డూ. థ్యాంక్ యూ గిరిధర్ గారు. అట్లాగే రమేష్ గారు, భరత్ గారు, పివికే రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. యుద్ధ సన్నద్ధత మనకి ఎప్పుడూ ఉన్నది, అయితే యుద్ధం కోరుకోవడం లేదు. భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదు. పాకిస్తాన్ కానీ లేదా భారతదేశం పట్ల శత్రు వైఖరితో ఉన్న దేశాలు కానీ అవలంబిస్తున్న ఇతరేతర విధానాల కారణంగా భారతదేశం చూస్తూ ఊరుకోదు అని చెప్పడం కోసమే నిన్నటి సంఘటన జరిగింది. ఇది తప్పనిసరిగా పాకిస్తాన్ దీన్ని గమనించి తన పద్ధతులు మార్చుకుంటుందని ఆశిస్తున్నారు అందరూ. మన పైలట్ ఆఫీసర్ బందీగా ఉన్నాడు, అతను క్షేమంగా బయటికి రావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. This is Amar signing off.